అందరికీ అస్సలాం అలైకుం. ఈరోజు మన గౌరవ మైనార్టీ సంక్షేమ శాఖ ల్యాండ్ జస్టిస్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్ లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి వర్యులు రాష్ట్రంలో యువత నిరుద్యోగంగా ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కలిగించాలి, రావాలి అని ఒకే తపన, ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగా మన గౌరవ మినిస్టర్ మైనార్టీ సంక్షేమ శాఖ ఏదో ఒకటి మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున కార్యక్రమాలు మీరు చేయండి అని కొద్ది రోజుల నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు, చెప్తున్నారు. అందుకే మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యవస్థ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. రేపు 11వ తేదీ, జూలై 11వ తేదీన ముసాఫిర్ ఖానా పంజా సెంటర్ విజయవాడలో మైనార్టీస్, ముఖ్యంగా మైనార్టీస్ యువత కొరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో దాదాపు 60 to 70 కంపెనీస్ కి ఇన్వైట్ చేసినాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కష్టాల్లో, నష్టాల్లో తన బిడ్డలు బాగు ఉండాలి, జీవితం బాగు ఉండాలి అనే ఉద్దేశంతో చదివించారు. ప్రతి ఒక్కరు మొన్ననే ప్రభుత్వం డిఎస్సి, మెగా డిఎస్సి పెట్టింది, 16,000 ఉద్యోగాలు కేటాయించింది. మళ్ళీ అది సపరేట్ ఇష్యూ అవుతుంది, కుట్రలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సిగ్గు లేకుండా వాళ్ళకి అస్సలు అర్హత లేదు దీని మీద కామెంట్ చేయడానికి. గత 5 సంవత్సరాల్లో ఒకరికన్నా మీరు ఒక డిఎస్సి అన్నా పెట్టారా? ఈ ఉద్యోగాలు కలిగించారా? లేదు. వాళ్ళ కార్యకర్తల కోసం ఏదో సచివాలయంలో ఉద్యోగాలు, కార్యకర్తల కోసం ఇది సాక్షాత్తు ఆ రోజుల్లో విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది, మన కార్యకర్తలకి మనం ఉద్యోగాలు ఇచ్చినామని. అది ఉద్యోగం మనం భావించాము. మనం ఇచ్చిన ఉద్యోగాలు డిఎస్సి, మెగా డిఎస్సి దమ్ము లేకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి కూడా పెట్టలే. మాటలేమో కొండంత, పని జీరో. జగన్మోహన్ రెడ్డి మనం పెట్టినాము. మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేసి యువతని రెచ్చగొట్టడానికి ఏదేదో నిందలు వేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం అని మనం భావిస్తున్నాం. ఏది ఏమైనా కానీ తల్లిదండ్రులు తన బిడ్డలు బాగు ఉండాలని కోరుకుంటారు. అందుకే మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున మనం ఒక నిర్ణయం తీసుకున్నాము. మీరు ఏ అవకాశం దక్కినా కూడా దానికి మీరు ఆ అవకాశాన్ని పోగొట్టకుండా, ఏ కంపెనీలో కూడా మీకు అవకాశం వస్తే దాంట్లో మీరు పని చేయాలా. ఉద్యోగం చేస్తే ముందుగా మీకు ఇన్ ఫ్యూచర్ పెద్ద ఆఫర్స్ కూడా రావచ్చు. మేము నిర్లత దీని మీద కాన్సన్ట్రేట్ చేసి రేపు జరగబోయే జూలై 11వ తేదీ ముసాఫిర్ ఖానా పంజా సెంటర్ విజయవాడలో మెగా జాబ్ మేళాలో మీరు భారీ ఎత్తున పాల్గొని ఆ అవకాశాలని పొందవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు మాట్లాడుతూ అడిగారు, ప్రభుత్వం తరఫున మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున ఒక జాబ్ మేళా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకరంగా చేయాలని చెప్తే ఓకే అండి. ఎందుకంటే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫు నుంచి గతంలో ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ గత 5 ఏళ్ళు ఊరికి ఉండిపోవడం వల్ల కొన్ని అందరూ మర్చిపోయినారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ జరగలే. యువత ఉపాధి జరగాలి కదా. యువత ఉపాధి జరగాలంటే ఏదో ఒక జాబ్ ఉండాలి. వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది, వాళ్ళ స్కిల్ బయటికి రావాలి కదా. కాబట్టి స్కిల్ బయటికి రావాలంటే వాళ్ళకు ప్రభుత్వం తరఫున ఒక మేళా ఏర్పాటు చేయాలని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకుని
జాబ్ మేళా పెడతాం, మీరు సహకరించాలి ప్రభుత్వం తరఫున అంటే మీరు కంపెనీలతో వాళ్ళతో మాట్లాడుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అష్యూరెన్స్ ప్రకారం పిల్లల్ని ఏ స్కిల్ ఉందో మీరు గుర్తించి వారికి తగిన జాబ్ వద్దనకుండా, ఎందుకంటే ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక పని చేసుకొని ఉండడం మంచిది కదా. 10-12 కార్మిక స్కిల్ ఉంది, ఆ స్కిల్ డెవలప్మెంట్ మీరు తీసుకొచ్చి మీ ద్వారా ఆ కంపెనీతో మాట్లాడి మీకు ఉపాధి కలిగించే బాధ్యత వాళ్ళు తీసుకొని వెళ్తాను. మంచి అప్రిషియేషన్ చేయాలా. ఎందుకంటే మీరు ఉపాధి కలిగేయాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధికారులు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దాదాపుగా వారు చెప్పినట్టుగా లోకేష్ బాబు ఏదైతే ప్రజలు వాగ్దానం చేశారో 20 లక్షల మంది ఉద్యోగాలు తీసుకొచ్చి పెట్టాలని చెప్పడం జరిగిందో, సంవత్సరానికి 5 లక్షల మంది యొక్క 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇది కూడా జాబితాలో పెట్టి దీన్ని పిల్లలందరూ మీరు బాగా తీర్చిదిద్ది ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశం కలిగడానికి ఈ రోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా ధన్యవాదాలు అని చెప్పి మేము చైర్మన్ గారికి వారి సిబ్బందికి తెలియజేస్తాం. ఈ విధంగా ఇంకా ఇండియాకి సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మైనార్టీ ఎవరైతే ఉన్నారో ముస్లిం యువతలు, క్రిస్టియన్స్ కూడా నో ప్రాబ్లం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఉపాధి కలగాలని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ఆదేశం. అందులో భాగంగానే ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఈ డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడం చాలా సంతోషదాయకం. మీరు విజయవంతం చేసి మీ కుటుంబ పోషణ కోసం మీకోసం ఉపాధి కలగాలని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తూ మీరు విజయవంతంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటాము.